వెల్కమ్ టు ఫోకస్. నేను ఒకసారి విన్నా హైదరాబాద్ రేడియో. అటు నుండి అబ్బాయి పోతున్నాడు, ఇటు నుండి అమ్మాయి పోతున్నది, సన్నగా వాన పడుతున్నది. ఆమెను చూస్తుంటే అంటే అట్లా ఎవరన్నా రేడియో వింటున్నారు అనుకప్పుడు లేని తలంపు కలుగుతుంది. అవును మరి, అలాంటి మాటలు నరసమ్మకు నచ్చవు. ఆమెకే కాదు, ఆ పల్లె తల్లులెవరికీ నచ్చవు. స్వచ్ఛమైన భాష, యాస, బతుకు పుస్తకం చదివినట్టుగా రేడియో కార్యక్రమాల నిర్వహణ. ఇదే జనరల్ నర్సమ్మ చేస్తున్న గ్రేట్ డ్యూటీ. నర్సమ్మకు తోడు అల్వోలు నర్సమ్మ. వస్తువును బట్టి కాదు, మనిషిని బట్టి విలువలు సంతరించుకుంటాయి కాదంటారా? అయితే మాచనూరు రేడియో స్టేషన్ కథ వినాల్సిందే. పెద్ద రేడియో స్టేషన్లు జింగ్ బ్యాంగ్ వ్యవహారాలను తలదన్నేలా ఆ మామూలు పల్లెపట్టులో ఆకాశవాణి కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. 150 పల్లెలకు సంబంధించిన బతుకు కథలు, బతికించే మాటలు, సుద్దులు, పదాలు, పెదాలు దాటొచ్చే గుండెలోతు పాటలు అన్నీ వినిపించే ఆ చోటు చూసొద్దాం పదండి. ఈ సరిహద్దు నుంచి మరో కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే అణగారిన వర్గాల చైతన్య స్రవంతి మన చెవుల రింగుమని తాకుతుంది. ఉద్వేగభరితమై, ఉత్తుంగ తరంగమై జాతి గమనానికి ఓ నవ్య పదాన్ని నిర్దేశిస్తోంది. అది ఆకాశవాణి, పలుకు నేర్చిన మనోవాణి. ఆసియాలోనే మొట్టమొదటి దళిత మహిళా కమ్యూనిటీ రేడియో. ఎస్, ఇట్ ఈస్ ఫస్ట్ ఇన్ ఏసియా. పల్లె పదం స్వచ్ఛమై, స్పష్టమై గాలికి గర్వాన్నిచ్చింది. పచ్చటి ఈ పల్లె మారుతున్న చరిత్రకు సాక్షిగా నిలబడింది. ఏమిటి చరిత్ర? ఎవరిది చరిత్ర? పల్లెలకు పట్నాలకు దూరంగా విసిరేయబడ్డ వర్గాలది. చీకటిలో మగ్గిన వారే ఇప్పుడు దివిటీలుగా నిలబడ్డారు. ఆ దివిటీల కాంతిరేఖే ఈ మాచనూరు పల్లె. నిండా 200 ఇండ్లు లేని ఈ గ్రామం పరివర్తనకు, మార్పుకు కేరఫ్ అడ్రస్ అయింది. ఒకనాడు ఎదుగు బొదుగు లేని వ్యవసాయం, కూలి పనులతో బతుకీడ్చారు పల్లె జనం. ఇక స్త్రీలదైతే మరింత దయనీయం. ఇట్లా సంఘం లేక తొడిగే ఏం మాట్లాడుతుంది ఆడిముండా, ఏం మాట్లాడుతుంది ఆమె అనేటోళ్ళు ఊళ్ళో విన పాఠ్యాన్లు. మళ్ళా మా ఇంటి మొగోళ్ళే, ఊళ్ళో మొగోళ్ళే విన, ఆడోళ్ళు ఏం మాట్లాడతారా, ఆడోళ్ళు బయటికి రాకూడదు అంటుర్రి. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు మత పంచాయతీ అయితే విన నేను డైరెక్ట్ పోతా, పిలుస్తారు నాకు పాఠ్యాలు విన, పిలిచి ఇది ఎట్లా అమ్మా అని 2-3 పంచాయతీలు విన తెంపిన. చిన్న చిన్న పంచాయతీలకు విన తప్పక రామ్మ, మా ఇంటికాడ విన కొట్లాడుతున్నారు అమ్మ, జర్రా అమ్మ అని విన చెప్తారు. ఈ పరిస్థితుల్లోనే వీరంతా ఒక్కతాటిపైకొచ్చారు, సంఘంగా తయారయ్యారు. ఈ మొదటి అడుగు ఎన్నో వేల మైళ్ల ప్రయాణానికి దారి చూపింది. సంఘంలోని శక్తిని గ్రహించిన ఈ పల్లె ప్రజలు సాగుపై మమకారం పెంచుకున్నారు. డీడీఎస్ వీరి ప్రయాణానికి చేదోడు వాదోడైంది. లాభసాటి వ్యవసాయాన్ని బోధించింది, ఆచరణలో పెట్టించింది. మెళకువలు తెలుసుకున్న ఈ ప్రజలు సాగుపై సాధికారత సాధించారు. ఏ టైంకి మనము విత్తనాలు పెట్టుకోవాలి, ఎటువంటి పంటలు పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి అంటే నేను పోయి ఏదో ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్ట్ ఈ రేడియోకి రారు. ఇక్కడ పనిచేసే 1 ఎకర్ 2 ఎకర్ల వ్యవసాయం చేసే చంద్రమ్మనో, సమ్మమ్మనో, సుశీలమ్మనో వస్తారు. వాళ్ళు కూడా దళితులే. సో అట్లా చాలా సమాజం చిన్న స్థరాల ఉన్నోళ్ళని తీసుకువచ్చి మీరే మా గురువులు అని ఒప్పుకున్నటువంటి ఒక వాతావరణాన్ని మేము ఇక్కడ సృష్టించగలిగినాం. మన జీవితం ఎలా ఉండాలన్నది మనమే నిర్ణయించుకోవాలి. కానీ ఇప్పటి ట్రెండ్ వేరు. ఎవరో ఏదో చేశారని దాన్ని అనుకరించే ప్రయత్నం. మీడియా మన బతుకును నిర్దేశించకూడదు, మన జీవితానికి అద్దం పట్టాలి. ఇలా మొదలైంది దీని ప్రస్థానం. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న అంతర్మదనం ఏమిటి? యాస, భాష, కష్టం సుఖం పంచుకునేందుకు ఓ తోడు కావాలి, కబుర్లు మోసే పౌరం కావాలి. 30 కిలోమీటర్ల దూరం ఉన్న మనసు విప్పి ఊసులు చెప్పుకోవాలి, జీవితం గురించి మాట్లాడుకోవాలి. సామాన్యులైన సైన్స్ను ఆశ్రయించారు. వారు సాధించింది దెబ్బ కొట్టేది కాదు, జీవితాల్ని మెరుగుపరిచే టెక్నాలజీ. మాయమైపోతున్న తమ యాసలను, సంస్కృతిని బతికించుకోవాలని ఆరాటపడ్డారు ఈ ప్రజలు. సంఘంగా పోగైన వీరి ఆలోచనలు కూడా ఒక్కటయ్యాయి. పట్నం మీడియా ఎక్కడెక్కడో భాషను తమపై రుద్దుతోందన్నది వీరి ఆరోపణ.
ఇప్పుడు ఈ రేడియోలో చెప్పినామంటే ఒక నిమిషంలో మంచిది చెడ్డది అన్ని తెలుసుకుంటున్నాం అనమాట. ఒక దగ్గర ఒక ఎడ్ల జోడు పోతుంది, ఒక బర్రె పోతుంది, ఊళ్ళకెళ్ళి మేయనికి పోయే వాళ్ళని దొంగలు కొట్టుకుపోతారు. అప్పుడు ఇక్కడ ఫోన్ చేసి చెప్పుకుంటాం. చెప్పుకున్నప్పుడు యావరోళ్ళమన్నా కానీ ఇట్లా చుట్టాలు లేకుంటాము, తెలిసిన వాళ్ళం ఉంటాము, అక్కడ కట్టేసుకొని అన్నా కానీ పలానా దగ్గరికి మా దగ్గరకు వచ్చింది, వచ్చి తీసుకుపోండి అని కూడా చెప్పుకుంటారు. అట్లా ఆసన అవుతున్నది అనమాట. చాలా మంచి పని అవుతున్నది అనమాట రేడియో ఉండి. మాకు ఎప్పటికీ మా తోడు ఉండాలి రేడియో అని కోరుకుంటాం. త్రివేణి సంగమం లాంటి ఈ ప్రాంతంలో తెలుగు, కన్నడ, మరాఠీ ప్రజలు కనిపిస్తుంటారు. వీరందరి పలుకుబడితో ఓ కొత్త యాస భాష జన్మించింది. ఈ యాస భాషను నిలుపుకోవాలని తాపత్రయపడ్డారు ఈ ప్రజలు. సాగుపై సాధికారత సాధించిన ఈ జనం దాన్ని మరింత విస్తరించుకునేందుకు తమకంటూ ఓ సొంత గొంతుక కావాలని ఆరాటపడ్డారు. సర్కారు రేడియోలో వస్తున్న కార్యక్రమాలు మా జీవితాలకు దగ్గరగా లేవంటారు వీళ్లు. ఆరోగ్య విషయాలు తెలిపే ఒక నేస్తం కావాలంటారు. పట్నం రేడియోలపైన వీరి తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఊసుపోని కబుర్లతో యువతను చెడగొడుతున్నాయంటారు. మాట్లాడేది తెలుగా, ఇంగ్లీషా, ఏ భాషో తెలియదు. ఒక్కోసారి రెచ్చగొట్టే సంభాషణలు ఉంటున్నాయి. అటు నుండి అబ్బాయి పోతున్నాడు, ఇటు నుండి అమ్మాయి పోతున్నది, సన్నగా వాన పడుతున్నది. ఆమెను చూస్తుంటే అంటే అట్లా ఎవరన్నా రేడియో వింటున్నారు అనుకప్పుడు లేని తలంపు కలుగుతుంది. అయితే మనం ఏదైతే చెయ్యొద్దో అది మనమే చెయ్యాలని దారి చూపిస్తున్నట్టు అని అనిపిస్తుంది అనమాట. అట్లాంటిది కాకుండా ఇంకా చదువుల గురించి చెప్పు, లేదంటే కొత్త కొత్త కోర్స్ ఏమన్నా వచ్చినాయని చెప్పు, ఇంకా ముందుకి ఇట్లా పోవని చెప్పాలి. కానీ మనం ఇంకా దీంట్లోకి మలుపుతున్నామేమో. ఇలాంటి సంభాషణలతో కలుషితమైన రేడియోను స్వచ్ఛంగా నడుపుకునేందుకు సంఘం పోరాటం మొదలైంది. ఆలోచన పదునెక్కింది.